అనమాట 44 నెంబర్ క్వాలిటీ అయితే నెంబర్ 1 పెన్సిల్ బటన్ ఈరోజు వేసినాం. ఒక 6 బస్సులు అయితే వేసినాం అనమాట. 30 రూపాయలు రేట్ తక్కువ లేదు. మనం 40 రూపాయలు అమ్మాలి. మనదే బస్సు అది. वो भी हमारी गलती है क्या? लेके 4 बजे 7 बज रहे अभी तुम 7 बजे का बोले तो क्या करो? पत्ता गोभी 100 रुपए 60 కిలోలు. మనమైతే మొత్తానికైతే 6 బస్సాలు వేసుకున్నాం అనమాట. ఒక్కొక్కటి 60 కేజీల మీదనే ఉంది. ధర వచ్చేసి 30 రూపాయలు తక్కువ లేదనమాట. బటన్ క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ అయితే ఉంది అనమాట. చూడాలి ఈరోజు గురువారం బజార్ ఎట్లుంటుందో. 6 బస్సులు అయితే వేసుకున్నాం. అన్న బిల్ వేసేస్తుండో ఎంత అవుతుందో తెలియదు, చూడాలి. బటన్ వాళ్ళకి యాక్చువల్లీ కాంటాక్ట్ లేయర్ అనమాట. మనం రెగ్యులర్ వేసుకున్నాం కాబట్టి ఒక్కొక్క కిలో అయితే తీసి రాస్తుండే అన్న. చూడాలి ఎంత వస్తుందో టోటల్ కాంట అయితే. చూద్దాం కాంటలు అయితే 349 కేజీస్ అయితే వచ్చింది. 30 రూపాయల ధర. గిరాక్ కూడా వచ్చిందనమాట. బోనీ అయింది. మొత్తం అయితే 6 బస్సాలు అయితే వేసుకున్నాం. ఈరోజు గిరాక్ అయితే ఈ విధంగా వేసుకున్నప్పుడు మన బటానా గిరాక్ 40 రూపాయలు అయితే తక్కువ అమ్ముతలేదు. బజార్ అయితే ఈరోజు ఈ విధంగా ఉంది, చూడవచ్చు. ఇక్కడ మనకు ఆపోజిట్లో కూడా అన్న 30 రూపాయలు తక్కువ అమ్ముతలేడు. ఆయన దగ్గరనే వేసుకుందాం అనుకున్నాం కానీ ఆయన మనకి కాంటాల్లో డిఫరెంట్ వస్తుందని వేరే వాళ్ళ దగ్గర అయితే వేసుకొని అమ్ముతున్నాం అనమాట. చల్లగా ఉంది ఈరోజు మార్కెట్ అయితే. ఇంకో బస్సు అయితే గోపిస్తున్నా, చూద్దాం. బటానా జర వైట్ ఉంది, జర కలర్ ఉంటే జల్దీ అయిపోయేది. చూడాలి ఈరోజు బజార్ మొత్తం ఎలా చల్లగా ఉంది. ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. కస్టమర్లు లేరన్న, అందరూ. గిరాక్ కూడా ఫాస్ట్గానే ఉందన్నమాట రోజు. ఇంకో బస్సు అయితే గోపించిన. ఇంకా ఇక్కడ 3 బస్సులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. చూడొచ్చు మనం. బటాన్ ఎట్లుందిరా? బటాన్ ఎట్లుందిరా అనిల్? కూడా ఒక బస్సు పోయింది. 40 రూపాయలు కాక 40 దూరితే కదా. 40 रुपये किलो. 40 कैसा किलो भाई? 40 रुपये. 35 रुपये से देते हैं. 40 कम नहीं आते. चलो काका 40 रुपये गिरा के दे दोगे? 40 रुपये का क्या रेट है सर? 40 रुपये. 40 మనం బటాలలో 5 బస్సాలు అయితే మంచిగా వచ్చినాయి అనమాట. చూడొచ్చు. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఈ బస్సు పోసినాము, ఇది ఎవడు అడుగుతున్నా కూడా అడగలేడు. క్వాలిటీ బాగాలేదు, చూసుకోలేదు అనమాట. బస్సు 2.5 బస్సాలు అయితే మిగిలింది ఈరోజు. వచ్చి అవి కంప్లీట్ చేసేవాము. బటానా అయితే అట్లా మిగిలిపోయింది అనమాట. 10-15 అవుతుందన్నమాట. చూడొచ్చు. మార్కెట్ అయితే చాలా చల్లగా అయిపోయింది. ఇంకా 3.5 బస్సాలు అయితే ఉన్నాయన్నమాట. 40 రూపాయలు తక్కువ అయితే అమ్ముతలేము. గిరాకీ లేదు భయ్య. ఇట్లా సమోసాలనే తిందామని వచ్చినమాట. 10కి 3 అయితే ఇచ్చిండు భయ్య. మన కర్ణాటకోడే. సంచినీరు అయితే మిగిలింది. ఇది కూడా అమ్మేసేయాలి. కస్టమర్లు అయితే బాగానే వస్తారు. హాయ్ గాయస్, మార్కెట్లో మాల్ లేదు, షార్టేజ్ ఉన్నది. ఏమంటే కస్టమరు వచ్చారు ఇప్పుడు, అది లాస్ట్కి ఇస్తున్నాము. పాపం ఉమేష్ చాలా కష్టపడుతున్నాడు. పొద్దున 5 గంటలు తెచ్చినాము. ఏమంటే లాస్ట్ బాట్ ఇచ్చేసినాం. ఒక 59 కిలో అయింది. కస్టమర్ కూడా 30 రూపాయలు అంటే 33 లెక్కలు తీసుకున్నాడు. అంతా కష్టపడుతున్నా అంతే. ఉమేష్ సార్ ఇక్కడ కొంచెం చూడండి మీరు. ఓ ఉమేష్ సార్ కొంచెం
ఈరోజు అయితే చూసుకోవచ్చు టోటల్ కంట 349 కిలోలు ఇంటూ 35 రూపాయలు 12,215 రూపాయలు. అమాలి 60 రూపాయలు 12,265 రూపాయలు టోటల్ క్యాష్ వచ్చేసి మనకి 13,300 రూపాయలు అయితే ఉన్నాయి. ప్రాఫిట్ వచ్చేసి మనకు చూసుకోవచ్చు 1040. అలాగే వెళ్ళి తీసేస్తే మనకి ఇంత అయితే మిగిలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి గాయస్. మోర్ వీడియోస్ కోసం లైక్ చేయండి.